మనం పక్కకు పెట్టి దీని మీనింగ్ చూద్దాం. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ట్రయాంగిల్ ABC రైట్ యాంగిల్ నుంచి మనం ఇక్కడ ఉన్న రైట్ యాంగిల్ నుంచి హైపోటెన్యూస్ కి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేయాలి. ఓకే, సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసిలో మనము రైట్ యాంగిల్ నుంచి దాని హైపోటెన్యూస్ కి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఈ పర్పెండిక్యులర్ అనేది ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని టూ సిమిలర్ ట్రయాంగిల్స్ గా డివైడ్ చేస్తుందండి. చూడండి, ఇది ట్రయాంగిల్ 1, ట్రయాంగిల్ 2. ఈ రెండు కూడా సిమిలర్ ఉంటాయి, ఒకదానికొకటి సిమిలర్ ఉంటాయి. అండ్ ద మెయిన్ ట్రయాంగిల్ ఏబిసికి కూడా ఈ రెండు సిమిలర్ ఉంటాయి. అదే అండి కాన్సెప్ట్. థీరం స్టేట్మెంట్ పెద్దగా ఉంటుంది, రాపియమంటే రాపిస్తాను, బట్ కాన్సెప్ట్ ఏంటంటే అది. ఓకేనా? సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ నుంచి హైపోటెన్యూస్ కి పర్పెండిక్యులర్ డ్రా చేస్తే అది మనకు టూ సిమిలర్ ట్రయాంగిల్స్ గా డివైడ్ చేస్తుంది. ఆల్సో దీస్ టూ సిమిలర్స్ ఆర్ సిమిలర్ టు ద మెయిన్ ట్రయాంగిల్. దట్ మీన్స్ ట్రయాంగిల్ ఏబిడి ఈ సిమిలర్ టు ఫస్ట్ దాన్ని. ఇక్కడ నాలుగు నాలుగు ఉంటాయి సార్, నాలుగు స్టేట్మెంట్స్ ఉంటాయి ఇందులో. ట్రయాంగిల్ ఏడిబి ఈ సిమిలర్ టు triangle BDC is similar to triangle ABC. This is the first one. Okay. Triangle ADB అంటే ఇది సార్, ADB. ఈ ట్రయాంగిల్ అంట BDCకి ఈ ట్రయాంగిల్ కి సిమిలర్ గా ఉంటుంది, ఈ ట్రయాంగిల్ కి సిమిలర్ గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి BD స్క్వేర్ ఈక్వల్ టు AD ఇంటూ CD. BD స్క్వేర్ ఈక్వల్ టు AD ఇంటూ CD. BD స్క్వేర్ అంటే ఇదండి. BD స్క్వేర్ ఈక్వల్ టు AD ఇంటూ CD. పర్పెండిక్యులర్ స్క్వేర్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ టూ పార్ట్స్ ఆఫ్ హైపోటెనస్. BD స్క్వేర్ ఈక్వల్ టు AD ఇంటూ CD. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి AB స్క్వేర్ ఈక్వల్ టు AC ఇంటూ AD అండి. AB స్క్వేర్ అంటే దిస్ సైడ్. AB స్క్వేర్ ఈక్వల్ టు AC ఇంటూ AD. AB స్క్వేర్ అంటే ఈ సైడ్ అండి. AB స్క్వేర్ అనేది AC ఈ టోటల్ హైపోటెనస్ ఇంటూ AD ఈ పార్ట్ కి ప్రోడక్ట్ అండి. AB స్క్వేర్ ఈక్వల్ టు AC ఇంటూ AD. అలాగే BC స్క్వేర్ ఈక్వల్ టు AC ఇంటూ CD. AC ఇంటూ CD. BC స్క్వేర్ ఈక్వల్ టు AC ఇంటూ CD. సో ఇక్కడ మనకు త్రీ హైపోటెనస్ తప్పించి మనకు మూడు సైడ్స్ ఉన్నాయండి. ఒకటి AB ఉంది, ఒకటి BC ఉంది, ఒకటి BD ఉంది. సో ప్రతి ఒక్క దానికి ఒక డిఫైన్ చేశాడు. ఫస్ట్ BD స్క్వేర్ ఈక్వల్ టు AD ఇంటూ CD. తర్వాత వచ్చేసి AB స్క్వేర్ ఈక్వల్ టు AC ఇంటూ AD. తర్వాత BC స్క్వేర్ ఈక్వల్ టు AC ఇంటూ CD. ఓకే, థర్డ్ వన్ ఇది, ఫోర్త్ అది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి AB ఇంటూ BC ఈక్వల్ టు AC ఇంటూ BD ఈజ్ ఈక్వల్ టు AC ఇంటూ BD అండి. సో ఒకే తీరంలో మనకు ఈ 5 ఫార్ములాస్ ఉంటాయి సార్. సో ఇది సిమిలర్ ట్రయాంగిల్ ఎలా అయింది అని అంటే ఫస్ట్ ఈ రెండు తీసుకుందాం. ADB ట్రయాంగిల్ ABC తీసుకుందాం అండి. ట్రయాంగిల్ ADB అంటే ఇదే కదా, ట్రయాంగిల్ ADB అంటే ఇదే కదా సార్, ADB సారీ ADB. సో D దగ్గర మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. D దగ్గర మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. మన ట్రయాంగిల్ తీసుకుందాం, ట్రయాంగిల్ ABC తీసుకుందాం. ABC ఇక్కడ ఎక్కడ ఫామ్ అయింది? రైట్ యాంగిల్ B దగ్గర ఫామ్ అయింది. సో ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ ని అబ్జర్వ్ చేయండి. ఈ రెండు ట్రయాంగిల్స్ లో యాంగిల్ D ఈక్వల్ టు యాంగిల్ B విచ్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees కదా. D ఈక్వల్ టు B 90 degrees. ఈ రెండిట్లలో యాంగిల్ A అనేది కామన్ అండి. యాంగిల్ A ఈక్వల్ టు యాంగిల్ A. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఒక యాంగిల్
ఇక్కడ ఒక యాంగిల్. సో యాంగిల్ యాంగిల్ సిమిలారిటీ, మనకు సిమిలారిటీ రూల్స్ ఉన్నాయి. ఏంటివండి? యాంగిల్ 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 సిమిలారిటీ, యాంగిల్ యాంగిల్ సిమిలారిటీ. మూడోది SSS, SAS. ఎస్ఎస్ఎస్, ఎస్ఏఎస్ అండి, ఎస్ఏఎస్. సో మనకు ఈ కాన్సెప్ట్ ని, ఈ సిమిలారిటీని యూజ్ చేసి ఇందులో ఉన్న రెండు యాంగిల్స్ కి ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఏమవుతున్నాయి? సిమిలర్ అవుతున్నాయి. సో ఫస్ట్ ట్రయాంగిల్ ఈ సిమిలర్ టు మెయిన్ ట్రయాంగిల్. తర్వాత ఇప్పుడు సెకండ్ ట్రయాంగిల్ తీసుకోండి. ఇప్పుడు సెకండ్ ట్రయాంగిల్ తీసుకుందాం. బిడిసి. సో సెకండ్ ట్రయాంగిల్ అంటే ఇదండి. సో ఇక్కడ ఇది 90 డిగ్రీస్ కదా, ఇక్కడ ఇది 90 డిగ్రీస్. సో ఇక్కడ చూడండి, మన మెయిన్ ట్రయాంగిల్ ఏబిసి కదండి, మన మెయిన్ ట్రయాంగిల్ ఏబిసి. ఈ యాంగిల్ సి కామన్ కదా, ఈ యాంగిల్ సి కామన్. తర్వాత మెయిన్ ట్రయాంగిల్లో యాంగిల్ బి, ఈ సెకండ్ ట్రయాంగిల్లో యాంగిల్ డి. ఈ రెండు కూడా రైట్ యాంగిల్ కాబట్టి ఈ రెండు కూడా ఈక్వల్ అవుతున్నాయి. అగైన్ యాంగిల్ యాంగిల్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మన మెయిన్ ట్రయాంగిల్ సెకండ్ ట్రయాంగిల్ కూడా సిమిలర్ అవుతున్నాయండి. అర్థమవుతుందా? కొంచెం జస్ట్ అర్థం చేసుకోండి, ఫిగర్ని అర్థం చేసుకోండి. అర్థమైందా? ఇంకొకసారి చెప్పాలా? రైట్. సో మన మెయిన్ ట్రయాంగిల్ కి సెకండ్ ట్రయాంగిల్ కూడా సిమిలర్ అవుతుంది బై యూజింగ్ ఏఏ సిమిలారిటీ. చూడండి, ఫస్ట్ ట్రయాంగిల్ అనేది మెయిన్ ట్రయాంగిల్ కి సిమిలర్ ఉంటుంది, సెకండ్ ట్రయాంగిల్ కూడా మెయిన్ ట్రయాంగిల్ కి సిమిలర్ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్ గా 1 and 2 ట్రయాంగిల్స్ ఒకదానికొకటి సిమిలర్ అవుతుంది. ఆటోమేటిక్ గా ఒకదానికొకటి సిమిలర్ అవుతుంది. సో ద థింగ్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు ద సేమ్ థింగ్స్ ఆర్ ఈక్వల్. ఇది ఒకటి ఉంటుంది మనకు, ద థింగ్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు ద సేమ్ థింగ్స్ ఆర్ ఈక్వల్. ఇది యూక్లిడ్ చెప్పాడండి, యూక్లిడ్ యాక్సియం మనకు, యూక్లిడ్ యాక్సియం. ఓకే, బై యూజింగ్ దట్ కాన్సెప్ట్ ద థింగ్స్ విచ్ ఆర్ సిమిలర్ టు ద సేమ్ థింగ్ ఆర్ సిమిలర్. సో ఫస్ట్ ట్రయాంగిల్ మెయిన్ ట్రయాంగిల్ కి సిమిలర్ ఉంటుంది, సెకండ్ ట్రయాంగిల్ మెయిన్ ట్రయాంగిల్ కి సిమిలర్ ఉంటుంది కాబట్టి ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా ఒకదానికొకటి సిమిలర్ ఉంటుంది, అంతే అండి. సో దట్ ఈస్ అ ప్రూఫ్ ఆఫ్ ఫస్ట్ వన్. నెక్స్ట్ ఏంటండి? బీడీ స్క్వేర్ ఈక్వల్ టు ఏడి ఇంటూ సిడి. బీడీ స్క్వేర్ ఈక్వల్ టు ఏడి ఇంటూ సిడి. సో ఏం లేదండి, ఈ మూడు కూడా మనకు ఇక్కడ ఉన్న వాటిని సిమిలర్ ఒకటి చెప్తాను, మిగతా మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఏముంది? ఫస్ట్ వన్ ఏంది? ట్రయాంగిల్ ఏడిబి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ బీడీసీ కదా. ఈ రెండింటి నుంచి ట్రయాంగిల్ ఏడిబి సిమిలర్ టు ట్రయాంగిల్ బీడీసీ. whenever the two triangles are similar, then the sides are in proportion, means same ratio. AD by BD equal to ఇక్కడ BD by CD కదండి. AD by BD equal to BD by CD. క్రాస్ మల్టిప్లై చేయండి. BD స్క్వేర్ ఈక్వల్ టు AD ఇంటూ CD. BD స్క్వేర్ ఈక్వల్ టు AD ఇంటూ CD. సెకండ్ వన్, BD స్క్వేర్ ఈక్వల్ టు AD ఇంటూ CD. అలాగే థర్డ్ వన్ కూడా అండి, ఈ రెండిట్లలో ఫస్ట్ది లాస్ట్ తీసుకోవాలి, నెక్స్ట్ వన్కి ఈ రెండు తీసుకోవాలి. ఈ కండిషన్ యూజ్ చేసుకుంటే ఈ మూడు వచ్చేసాయి మనకు. అండ్ లాస్ట్ వన్ ఉంది చూడండి, AB ఇంటూ BC ఈక్వల్ టు AC ఇంటూ BD. AB ఇంటూ BC ఈక్వల్ టు AC ఇంటూ BD. చూడండి, ఇప్పుడు మనకి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్? Half into A into B. హాఫ్ ఇంటూ ఇక్కడ అండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్ కి చెప్పండి. AB into BC. AB ఇంటూ BC. హాఫ్ ఇంటూ AB ఇంటూ BC. ఇదేంది? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కదా, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC. ఎప్పుడు ఇది రైట్ యాంగిల్ అనుకుంటే, ఒకవేళ ఇది బేస్ అండి, ఇది హైట్ అండి, ఇది పర్పెండిక్యులర్ కదా, BD అనేది కూడా పర్పెండిక్యులర్ కదా. పర్పెండిక్యులర్ అనేది ట్రయాంగిల్ కి ఏమవుతుంది? హైట్ అవుతుంది. ఓకే, ఒక పాయింట్కి వెళ్ళి ఒక వర్టెక్స్కి వెళ్ళి ఆపోజిట్ సైడ్ కి డ్రా చేసిన పర్పెండిక్యులర్ అనేది ట్రయాంగిల్ కి హైట్ అవుతుంది. సో AC అనేది మనకి ఏమవుతుంది? బేస్ అవుతే BD అనేది ఏమవుతుంది? హైట్ అవుతుంది. సో బేస్ హైట్ తెలిసినప్పుడు వాట్ ఈస్ ద ఫార్ములా? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా, హాఫ్ ఇంటూ AC ఇంటూ BD. ఇది దేనికండి ఫార్ములా? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC. చూడు, ఈ రెండు కూడా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఈ రెండు కూడా మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఈ రెండు కూడా మనకు ఈ ట్రయాంగిల్ ఏరియానే కదా.
సో అంటే ఈ రెండు కూడా ఈక్వల్ అవుతున్నాయి కదా. 1/2 ఇంటూ sir. ఏబి ఇంటూ బీసీ ఈక్వల్ టు 1/2 ఏసీ ఇంటూ బీడి. 1/2 క్యాన్సిల్ అవుతే ఏముంటాయండి? ఏబి ఇంటూ బీసీ ఈక్వల్ టు ఏసీ ఇంటూ బీడి. అండర్స్టూడ్? Yes, sir. ఇవి చాలా 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 ఇంపార్టెంట్ అండి. మీకు ప్రాబ్లమ్స్ లో వస్తున్నాయి, యాజ్ వెల్ యాజ్ డైరెక్ట్ స్టేట్మెంట్స్ కూడా ఇస్తారు. డైరెక్ట్ స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడానికి ఛాన్స్ ఉందండి. దిస్ ఈస్ ద స్వరూప లంబకోణ త్రిభుజ సిద్ధాంతం అండి. ఓకేనా? ఏదైనా ఒక లంబకోణ త్రిభుజంలో లంబకోణ శీర్షం నుంచి దాని కర్ణం మీదికి లంబాన్ని గీసినట్లయితే అది ఆ లంబ ఆ కర్ణము రెండు స్వరూప త్రిభుజాలుగా విభజిస్తుంది. అలాగే ఈ రెండు స్వరూప త్రిభుజాలు మన మెయిన్ త్రిభుజానికి కూడా స్వరూపం ఉంటాయండి. అంతే తెలుగులో. ఓకే. నెక్స్ట్ థీరం వచ్చేసి పైథాగరస్ థీరం. ఇది అందరికీ వెల్ నోన్ పైథాగరస్ థీరం అండి. పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం అండి. సో పైథాగరస్ థీరం అనేది విచ్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ కి అప్లికబుల్? ఇది Right angle triangle. Right angle. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏనండి. Yes, sir. ఎస్, ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి hypotenuse square equal to side square plus side square. Side square plus side square అండి. ఓకే. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఏబిసి. సో ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇది వెల్ నోన్, అందరికీ తెలిసిందే ఇది. నో నీడ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. బట్ ఈ పైథాగరస్ థీరం చెప్పకముందే ఈ పైథాగరస్ థీరం చెప్పకముందే మన ఇండియన్ మ్యాథమెటిషియన్ బౌద్ధాయనుడు వేరే వర్డ్స్ లో సేమ్ కాన్సెప్ట్ చెప్పాడండి. ఈ పైథాగరస్ థీరం చెప్పక ఒక 1000 సంవత్సరాల ముందు, ఈయన చెప్పే ఒక 1500 సంవత్సరాల ముందే మన ఇండియన్ మ్యాథమెటిషియన్ చెప్పారండి. బట్ ఏంది బ్యాడ్ లక్ ఏంటంటే, యాక్చువల్ అండి మనం వరల్డ్కి ఇచ్చిన మ్యాథ్సే డెవలప్ అయ్యి వాటిని వేరే వర్డ్స్ లో వాళ్ళ పేరు మీద మనకు చెప్పారు. మనం అది చదువుతున్నాం. మన బ్యాడ్ లక్. ఇండియన్స్ చెప్పిన మ్యాథమెటిక్స్లే వేరే వాళ్ళు చెప్పినట్టు మనం చదువుతున్నామండి. ఓకే. ఈ పైథాగరస్ అనేట ఆయనని తను ఊర్లో తన మీన్స్ తన గ్రీక్లో ఉండేవాళ్ళు కదా, తను రీసెర్చ్ చేస్తుంటే వీడేదో చేతబడులు చేస్తున్నాడు అని తరిమి కొట్టిన రోజులు కూడా ఉన్నాయండి తనని. ఊర్లో వాళ్ళు వచ్చేసి పైథాగరస్ ని తరిమి కొట్టిరు. వీడు ఇక్కడ ఏదో పూజలు చేస్తుండు, చేతబడులు చేస్తున్నాడు, అన్ని ముగ్గులు వేస్తుండు. ట్రాంగిల్స్ వేస్తారు కదండి, చేతబడి ముగ్గులు, బ్లాక్ మ్యాజిక్. వీడేమో చేస్తుండు అని చెప్పి తరిమి తరిమి కొట్టిన రోజులు ఉన్నాయండి. అట్లాంటి గొప్ప వ్యక్తి మన గొప్ప మ్యాథమెటిషియన్ అయింది. ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. మన వాళ్ళు చేసే దాంట్లో మనది ఆఫ్టర్ ఆల్, వాళ్ళు పెద్ద పెద్ద థీరమ్స్ ఇస్తే మనం జాబ్ కొట్టుకుంటాం అంతే. సో సో ఈ పైథాగరస్ చెప్పే ఒక 1000 సంవత్సరాల ముందే అండి బౌద్ధాయనుడు చెప్పాడు. బౌద్ధాయన స్థిరం. బౌద్ధాయన స్థిరం అండి. ఫస్ట్ డెఫినేషన్ చూడండి. బౌద్ధాయన స్థిరం. The diagonals, the diagonal of rectangle, the diagonals of a rectangle produces by itself the same area as produced by its length and breadth. Length and breadth. Length and breadth. దీర్ఘచతురస్రంలోని కర్ణంపై నిర్మించిన చతురస్ర వైశాల్యం ఆసన్న భుజాలపై నిర్మించిన చతురస్ర వైశాల్యాల మొత్తానికి సమానం.
చతురస్ర వైశాల్యాల మొత్తానికి సమానం అండి. ఏమంటుండు? రెక్టాంగిల్ అండి, దీర్ఘ చతురస్రంలో కర్ణం మీద. ఓకే, ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ద లెంత్ ఆఫ్ ద డయాగ్నల్ ఇస్ సి అనుకోండి. సో డయాగ్నల్ ఈ కర్ణం మీద నిర్మించిన చతురస్రం అంటండి. ఇదే స్క్వేర్, సి సి సి. సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది స్క్వేర్? సి స్క్వేర్. సో అట్లనే ఈ ఏ లెంత్ ఎంత ఉందో అంత లెంత్ తోటి ఇంకొక స్క్వేర్ ని డ్రా చేస్తే ఏరియా ఏ స్క్వేర్ అవుతుంది. అలాగే బి లెంత్ తోటి ఒక స్క్వేర్ ని డ్రా చేస్తే ఏరియా బి స్క్వేర్ అవుతుంది. సో ఈ కర్ణం మీద నిర్మించిన చతురస్ర వైశాల్యం అంట ఈ రెండు భుజాల మీద నిర్మించిన చతురస్ర వైశాల్యాల మొత్తానికి సమానం అండి. సో కర్ణం మీద నిర్మించిన చతురస్ర వైశాల్యం ఎంత? సి స్క్వేర్. భుజాల మీద నిర్మించిన చతురస్ర వైశాల్యాలు ఒకటి ఏ స్క్వేర్, ఒకటి బి స్క్వేర్. సో ఈ కర్ణం మీద నిర్మించిన చతురస్ర వైశాల్యం భుజాల మీద నిర్మించిన చతురస్ర వైశాల్యం మొత్తానికి సమానం. సో ప్లస్ సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అండి. ఓకే, సో దీన్ని ఎవరు ఇచ్చారండి మనకు? బౌద్ధాయనుడు ఇచ్చారండి. సో దీన్ని ప్రూవ్ చేయడానికి బౌద్ధాయనుడు సులభ సూత్రాలను యూజ్ చేసుకున్నాడు. ఈ సులభ సూత్ర అనే గ్రంథము అప్పట్లో యజ్ఞాలు ఉంటారు కదా, హోమాలు యజ్ఞాలు ఉంటాయి కదండి. యజ్ఞవాటికలని తయారు చేసే మెథడ్స్ అండి. యజ్ఞవాటికలు ఎలా తయారు చేయాలి అనే వాటి గురించి మొత్తం సులభ సూత్రాలు ఉంటుందండి. సో ఆ కాన్సెప్ట్ ని యూజ్ చేసుకొని మనకి ఇది ఇచ్చాడు బౌద్ధాయనుడు. సులభ సూత్ర, హూ రోడ్ ద సులభ సూత్ర మీన్స్ బౌద్ధాయనుడు. అందులో సులభ సూత్ర దేని గురించి డిస్కస్ చేస్తారంటే యజ్ఞవాటికలను నిర్మించే అవసరమయ్యే జామితి నియమాలండి. యజ్ఞవాటికలు నిర్మించడానికి కావాల్సిన రూల్స్. మనము జస్ట్ యజ్ఞం అంటే ఏదో జస్ట్ ఇట్లా 2 మెట్లు చేయడం కాదండి, దానికి కూడా ఒక రేషియో ప్రపోర్షనల్ గా డిజైన్ చేస్తారు. ఓకే, వాటికి కావాల్సిన నియమాలన్నిటినీ కూడా సులభ సూత్రాలు రాసిరు. ఈ సులభ సూత్రాన్ని 3 రాశారండి. ఈ సులభ సూత్ర అనే గ్రంథాన్ని 3 రాశారు. ఒక బౌద్ధాయనుడు. మీకు మెథడ్ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మెథడ్ పరంగా చాలా ఇంపార్టెంట్ గ్రంథం ఇది సులభ సూత్ర. సులభ సూత్ర రాసింది ఎవరంటే బౌద్ధాయనుడు, కాత్సాయనుడు, ఆపస్తంభ. వెరీ 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 ఇంపార్టెంట్ అండి సులభ సూత్ర. ఓకే, సులభ సూత్ర రాసింది ఎవరు? బౌద్ధాయనుడు, కాత్సాయనుడు, ఆపస్తంభ. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద జస్ట్ మన పైథాగరస్ థీరం అండి. పైథాగరస్ కి ముందు ఎవరు ఇచ్చారు మనకు? బౌద్ధాయనుడు ఇచ్చాడు. ఇంకా దీన్ని భాస్కరాచార్య 2 ఇంకా ఈజీ వేలో ప్రూవ్ చేసినట్టు చెప్తారండి. భాస్కరాచార్య 2 అనేట ఆయన దీన్ని ఇంకా ఈజీ వేలో పైథాగరస్ థీరాన్ని ఈజీ వేలో ప్రూవ్ చేసారని చెప్తుంటారు. ఓకే, నెక్స్ట్. Excuse me, sir. చెప్పండి. Sir, that Sulba Sutra you have written in 3 red colors. Can you say in English? Buddhyanudu. యా, బౌద్ధాయనుడు, కాత్సాయనుడు. దీస్ ఆర్ ద ఆథర్స్ అండి. దీస్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ ద ఆథర్స్. దీస్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ ద ఆథర్స్. సో ద సులభ సూత్ర ఈస్ రిటన్ బై బౌద్ధాయనుడు, కాత్సాయనుడు, ఆపస్తంభ. కాత్సాయనుడు, ఆపస్తంభ. దీస్ ఆర్ ద నేమ్స్. చాలా ఇంపార్టెంట్ సార్ మెథడ్ పరంగా. ఓకే, నెక్స్ట్ ఒక నోట్ రాసుకోండి. జస్ట్ ఒక నోట్ పైథాగరన్ ప్లస్ చూసి మనం ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోదాం. ట్రయాంగిల్ ఏబిసి. If angle B equal to 90 degrees, then AC square equal to AB square plus BC square. AB square plus BC square. Okay, this is a Pythagoras theorem. Okay na, ఇది Pythagoras theorem. ఒకవేళ in triangle ABC, if angle B is greater than 90 degrees, then AC square is greater than
ఏబి AB స్క్వేర్ square ప్లస్ plus బీసీ స్క్వేర్. ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. దీనికి ఒక ప్రూఫ్ చూద్దామండి. ప్రూఫ్ చూద్దాము. ప్రూఫ్ ఎందుకు చూద్దామనంటే ప్రూఫ్ లో మనకి ఇంకొక ఇంపార్టెంట్ ఫార్ములా వస్తుంది. దీని ప్రూఫ్ లో మనకు ఇంకొక ఇంపార్టెంట్ ఫార్ములా వస్తుంది. సో ఇక్కడ ఏంది, యాంగిల్ బి అనేది గ్రేటర్ దెన్ 90 అంటే అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. ఏ బి సి. జస్ డ్రా వన్ పర్పెండిక్యులర్ టు బీసీ. బీసీకి ఒక పర్పెండిక్యులర్ ని డ్రా చేయండి. లెట్ ఇట్ బి ఎం. లెట్ ఇట్ బి ఎం. నౌ ఇప్పుడు ట్రయాంగిల్ ఏఎంసి తీసుకోండి. ఇన్ ట్రయాంగిల్ ఏఎంసి, ట్రయాంగిల్ ఏఎంసి అనేది ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అవుతుందండి? right angle. Right రైట్ angle యాంగిల్ triangle. ట్రయాంగిల్ కాబట్టి హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కదా. కొద్దిసేపు దీన్ని పక్కకు పెడదాం. కొద్దిసేపు దీన్ని పక్కకు పెడదామండి. ఏబిని పక్కకు పెడదాం. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. సో ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏఎం స్క్వేర్ ప్లస్ ఎంబి స్క్వేర్ కదా. ఏఎం స్క్వేర్ ప్లస్ ఎంసి స్క్వేర్. ఇక్కడ ఏఎం స్క్వేర్ ప్లస్ ఎంసి స్క్వేర్. సో ఏఎం స్క్వేర్ ఈక్వల్ టు ఎంసి నేను రాసుకోవచ్చు. నేను ఎంబి ప్లస్ బీసీ హోల్ స్క్వేర్. ఎంబి ప్లస్ బీసీ హోల్ స్క్వేర్. నౌ ఏఎం స్క్వేర్ ఈక్వల్ టు, హౌ కెన్ ఐ రైట్ దిస్ వన్? ఎంబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ 2MB ఇంటూ బీసీ. 2MB ఇంటూ బీసీ. ఇప్పుడు మనం ఏదైతే పక్కకు పెట్టామో దాన్ని తీసుకొస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది చూడండి. ఇది ఏ ట్రయాంగిల్? ఇది ఏఎంబి. సో దీని ప్రకారం దీని నుంచి నేను ఏం రాసుకోవచ్చు? ఏబి స్క్వేర్ ఈక్వల్ టు AM square plus MB square. ఏఎం స్క్వేర్ ప్లస్ ఎంబీ స్క్వేర్. అంటే ఏఎం స్క్వేర్ ప్లస్ ఎంబీ స్క్వేర్ ప్లేస్ లో నేనేం రాసుకోవచ్చు? This AB ఏబి square. స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ 2MB ఇంటూ బీసీ అండి. సో ఏసీ స్క్వేర్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందండి? ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ 2MB ఇంటూ బీసీ కదా. 2MB ఇంటూ బీసీ కదా. నేను ఒకటి ఇంపార్టెంట్ ఫార్ములా ఉంటుంది అన్న కదా, ఇదండి. దీని ఇన్నర్గా ఇంకొకటి ఉంటుంది అది. సో ఇప్పుడు చూడండి, ఏసీ స్క్వేర్ అనేది ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, ఈ రెండిటికి 2MB బీసీని యాడ్ చేస్తే ఈక్వల్ అవుతుంది కదా. అవునా? సో Yes, ఏసీ sir. స్క్వేర్ అనేది ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ కి ఈ పార్ట్ ని యాడ్ చేస్తే ఈక్వల్ అవుతుందండి. ఒకవేళ ఈ పార్ట్ Yes, sir. లేదనుకోండి, ఈ రెండిట్లలో ఏది పెద్దది? AC square పెద్ద. అవునా? ఏసీ స్క్వేర్ ఇస్ గ్రేటర్ దెన్ ఏబి AB స్క్వేర్ square ప్లస్ plus బీసీ స్క్వేర్. ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. క్లియర్? Yes, sir. రైట్. ఏబి స్క్వేర్ ఇస్ గ్రేటర్ దెన్ ఏసీ స్క్వేర్ ఇస్ గ్రేటర్ దెన్ ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇది సార్ వెరీ 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 ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా ఇది. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి. మన నోట్ పాయింట్ ఇది సార్. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఇఫ్ యాంగిల్ బి ఇస్ గ్రేటర్ దెన్ 90 degrees, దెన్ ఏసీ స్క్వేర్ ఇస్ గ్రేటర్ దెన్ ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఒకవేళ ఫస్ట్ ఏంది యాంగిల్ బి ఈక్వల్ టు 90 అనుకున్నాం, తర్వాత యాంగిల్ బి ఇస్ గ్రేటర్ దెన్ 90 అనుకుంటున్నాం. థర్డ్ కేస్ Less than 90 degrees. ఎస్, ఇన్ ట్రయాంగిల్ లెస్ దెన్ 90 degrees ఉంటాయి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, if angle B is less than 90 degrees, then AC square is less than AB square plus BC square. AB square plus BC square. Triangle ఇలా ఉంటుందండి. ABC. సో ఇదేమో అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అండి. ఇదేమవుతుంది? acute angle. రైట్. ఓకే, చూడండి. ఇఫ్ యాంగిల్ బి ఇస్ లెస్ దెన్ 90 degrees, దెన్ ఏసీ స్క్వేర్ ఇస్ లెస్ దెన్ ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో ఇంతకు ముందు పర్పెండిక్యులర్ అవుట్ సైడ్ ఉంది కదండి. పర్పెండిక్యులర్ అనేది అవుట్ సైడ్ ఉంది.
ఇప్పుడు పర్పెండిక్యులర్ ఎక్కడ ఉంటుంది? ఇన్సైడ్ సార్. ఇన్సైడ్. ఇన్సైడ్ ఉందండి. ఇన్సైడ్ ఉంది కాబట్టి మనము ఎంబీ ప్లస్ బీసీని రాసుకున్నాం కదా, అవునా? ఇన్సైడ్ ఉన్నప్పుడు ఎంసీని మనం ఏం రాసుకుంటాం? బీసీ మైనస్ బిఎం రాసుకుంటాం కదా. అంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ ప్లస్ సింబల్ వీఆర్ రైటింగ్ మైనస్, అంతే అండి. సో డైరెక్ట్ రాస్తున్నా అండి, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇక్కడ ప్లస్ 2 ఎంబీ బీసీ ఉంది కదా, ఇక్కడ ఏమైనా -2 MB BC. ఎంబీ ఇంటూ బీసీ, 2 MB ఇంటూ బీసీ. చూడండి ఇప్పుడు ఏసీ స్క్వేర్ అంట ఈ రెండింటిని యాడ్ చేసి ఇందులోకి వెళ్ళి కొంత తీసేస్తే, దీన్ని తీసేస్తే సమానం అవుతుంది. ఒకవేళ దీన్ని తీసేయకుంటే ఏది పెద్దగా ఉంటుందండి? AB square plus BC square. అంతే కదా. అంటే ఏసీ స్క్వేర్ ఇస్ లెస్ దెన్ ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఈ రెండు కూడా ఇంపార్టెంట్ సార్, ఈ రెండు కూడా ఇంపార్టెంట్, రైట్? ఇదండి నోట్ పాయింట్స్. ఓకే, ఇఫ్ 3 నోట్ పాయింట్స్. ఇఫ్ యాంగిల్ బి ఈక్వల్ టు 90 degrees అయితే, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇఫ్ యాంగిల్ బి ఈస్ గ్రేటర్ దెన్ 90 degrees అయితే ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇఫ్ యాంగిల్ బి ఈస్ లెస్ దెన్ 90 degrees అయితే, ఏసీ స్క్వేర్ ఈజ్ లెస్ దెన్ ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో మనం ఇది ఎప్పుడు యూజ్ చేస్తాము, ఏ కేసులో యూజ్ చేస్తామంటే, మనకు 3 type ఆఫ్ సైడ్స్ ఇస్తారండి. ఏవన్నా ఒక 3 side లెన్స్ ఇచ్చేసి ఇది ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అడుగుతారు. ఇది ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అని అడిగినప్పుడు ఓకే 3, 4, 5 కాదు, ఒకవేళ 2, 3, 4 కానీ 4, 5, 6 కానీ, ఇప్పుడు 3, 4, 5 అంటే డైరెక్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్తాం. బట్ 2, 3, 4, 4, 5, 6 ఇట్లాంటివి ఇచ్చినప్పుడు ఏంటంటే మనం ఈ కండిషన్స్ యూజ్ చేసుకోవాలి. ఈ కండిషన్స్ యూజ్ చేసుకొని యాంగిల్ బి గ్రేటర్ దెన్ 90 లెస్ దెన్ 90 చూసుకొని వీ హ్యావ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. అర్థమైందా? దీస్ ఆర్ ఆ కేసులో బాగా ఇంపార్టెంట్ ఈ ఫార్ములాస్. నెక్స్ట్ వచ్చేసి పైథాగరన్ ట్రిప్లెట్స్. ఎందుకండి పైథాగరన్ ట్రిప్లెట్స్ వల్ల యూజ్ అయింది మనకు? పైథాగరస్ ట్రిప్లెట్స్ చాలా సార్లు చెప్పారు ఇప్పటికి, చెప్పండి ఏంటి అవి? 3, 4, 5. The difference 3, 4, 5. అంటే దాని వల్ల యూజ్ ఏందండి? To find whether it is right triangle or not. To check it. రైట్ అండి. See, మనము ఈ పైథాగరన్ ట్రిప్లెట్స్ యూజ్ చేసి, ఓకే, పైథాగరన్ ట్రిప్లెట్స్ ని యూజ్ చేసి వి కెన్ కన్స్ట్రక్ట్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. కాబట్టి వీటిని మనము నిత్య త్రిభుజాలు అంటామండి, అంటాము, ఎటర్నల్ ట్రయాంగిల్స్ అంటాము. పైథాగరన్ ట్రిప్లెట్స్ ని యూజ్ చేసి మనము ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఓకే, ఒకవేళ సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అయితే, సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అయితే ఏ కామా బి కామా సి ఇది ట్రిప్లెట్ అండి. ఏ కామా బి అంటేనేమో డబ్లెట్ అంటాము, ఏ కామా బి కామా సి అంటే ట్రిప్లెట్. ఏ కామా బి కామా సి ఈజ్ ఏ పైథాగరన్ ట్రిప్లెట్ అండి. ఓకేనా? కండిషన్ ఏంటంటే సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అయితే ట్రిప్లెట్ ఏ కామా బి కామా సి ఈజ్ ఏ పైథాగరన్ ట్రిప్లెట్. సో ఎగ్జాంపుల్ అండి, 5 స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అయ్యచ్చు కదా. సో 5 స్క్వేర్ అంటే 25 కదా, 16, 9, 16, 25. సో 3, 4, 5 ఈజ్ ఏ పైథాగరన్ ట్రిప్లెట్, అండి. ఓకే, సో 100 లోపు మనకు పైథాగరన్ ట్రిప్లెట్స్ లో ప్రైమరీ పైథాగరన్ ట్రిప్లెట్స్ ఉంటాయి, మల్టిపుల్స్ ఉంటాయండి. ప్రైమరీ పైథాగరన్ ట్రిప్లెట్స్ ఉంటాయి, మల్టిపుల్స్ ఉంటాయి. 100 లోపు నోట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 100 లోపు, బిలో 100 how many Pythagorean triplets we have అంటే 16. ఎగ్జాక్ట్లీ అండి, 16. డైరెక్ట్ క్వశ్చన్ కూడా కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పడ్డాయి. 100 లోపు ఎన్ని పైథాగరన్ ట్రిప్లెట్స్ ఉంటాయి? ప్రైమరీ పైథాగరన్ ట్రిప్లెట్స్ అండి. ప్రైమరీ పైథాగరన్ ట్రిప్లెట్స్ ఎన్ని ఉన్నాయి అంటే 16. సో ఇప్పుడు ఒకసారి ప్రైమరీ పైథాగరన్ ట్రిప్లెట్స్
వాటి మల్టిపుల్స్ అండి. వాటి మల్టిపుల్స్ ఏమేమి ఉంటాయి కొన్ని చూసుకుందామండి. ఇవి గుర్తుంచుకుంటే రేపు ఆన్సర్ చేయడంలో మీకు చాలా 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 ఈజీ ఉంటుంది. రేపు ఆన్సర్ చేయడంలో ఈజీ ఉంటాయండి. ఫస్ట్ ప్రైమరీ పైథాగరన్ ప్లేస్ వచ్చేసి 3, 4, 5. 3, 4, 5 వీటి మల్టిపుల్స్ అండి. అంటే ఈచ్ నెంబర్ని 2 తోటి మల్టిప్లై చేయండి. 6, 8, 10 ఇది కూడా పైథాగరన్ ట్రిప్లెటే. 3 తోటి మల్టిప్లై చేయండి. 9, 12, 15 ఇది కూడా పైథాగరన్ ట్రిప్లెటే. అర్థమవుతుందా సార్? ఇవన్నీ కూడా పైథాగరన్ ట్రిప్లెట్స్. నెక్స్ట్ ప్రైమరీ పైథాగరన్ ట్రిప్లెట్స్ వచ్చేసి 5, 12, 13. 5, 12, 13. సో వీటికి ఇంటూ 2 చేసుకోండి. 10, 24, 26 అట్లా ఇంటూ 3 చేసుకుంటూ వచ్చేవి కూడా పైథాగరన్ ట్రిప్లెట్స్. ఇవి ప్రైమరీ గుర్తుపెట్టుకోండి. ప్రైమరీ బాగా గుర్తుపెట్టుకోండి. థర్డ్ వన్ 7, 24, 25. 7, 24, 25. 8, 15, 17. 8, 15, 17. Fifth one 9, 40, 41. Sixth one 11, 60, 61. Seventh one 12, 35, 37. Eighth one 13, 84, 85. ఇట్లా మనకి ఎన్ని ఉంటాయంటండి? 16 ఉంటాయంట. పైథాగరన్ ట్రిప్లెట్స్ 100 రూపు 16 ఉంటాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకు 3, 5, 7. 3, 5, 7 ఆడ్ నెంబర్స్ వచ్చినప్పుడు వాటి తర్వాత వచ్చే నెంబర్లు కంటిన్యూస్ గా ఉన్నాయి. ఆడ్ నెంబర్స్ స్టార్ట్ అయినప్పుడు వాటి తర్వాత వచ్చే నెంబర్స్ కంటిన్యూస్ గా ఉన్నాయి. చూడండి, క్లియర్? సో ఈవెన్ నెంబర్స్ వచ్చినప్పుడు వాటి మధ్య నెక్స్ట్ వచ్చే డిఫరెన్స్ మధ్యలో ఒక గ్యాప్ వచ్చి వస్తున్నాయి. చూడండి, ఈవెన్ నెంబర్ 8 ఉన్నప్పుడు 15, 17. 12 ఉన్నప్పుడు 50, 35, 37. సో చూడండి ఇక్కడ నేను ఎట్లా గుర్తుపెట్టుకున్నాను దాని ప్రకారం మీకు చెప్తున్నా. ఇప్పుడు 8 అండి, ఈవెన్ నెంబర్ కదా. సో ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు బై 4 చేయండి. ఎంత వచ్చింది ఆన్సర్? 2. అవునా? 8 2 ఎంతండి? 16. సో 16 కి ముందున్న నెంబర్ 15, 16 కి ముందున్న నెంబర్ 17. 16 ముందున్న నెంబర్ 15, 16 తర్వాత ఉన్న నెంబర్ 17. అంటే 8, 15, 17 ఈజ్ ఏ పైథాగరన్ ట్రిప్లెట్. అర్థమైందా? అట్లా ఇప్పుడు చూడండి, 12 ఈవెన్ నెంబర్ కదా. 12/4. 12/4 ఎంతండి? 3. 3, 12 ఎంత? 36. 36 కి ముందు ఉన్న నెంబర్ 35. 36 తర్వాత ఉన్న నెంబర్ 37. సో 12 ని తీసుకున్నప్పుడు 35, 37 అనేది పైథాగరన్ ట్రిప్లెట్ అవుతుంది. పైథాగరన్ ట్రిప్లెట్ అవుతుంది. ఓకేనా సార్? ఓకే సార్. ఎప్పుడు ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు ఏమన్నా ట్రిక్ ఉందా? స్క్వేర్ చేసి డివైడెడ్ బై 2 చేయాలి సార్. అంతే అండి, స్క్వేర్ చేసి బై 2 బై 2 చేసి మిడిల్ లో 9/2నా? ఇప్పుడు 3 ఉంది, 9/2నా స్క్వేర్ చేసి చేస్తారు. 4.5 వస్తే 4, 5. 4 కి 5 కి మధ్యలో ఉంది. అంటే ఓకే. 4.5 ఏ రెండు సంఖ్యల మధ్య ఉందో ఆ రెండు సంఖ్యలను తీసుకోవాలి సార్. ఇప్పుడు 5 ఉంటాయండి, 2.5 వస్తుంది ఇక్కడ. 2, 3 సార్ 5 స్క్వేర్. 5 స్క్వేర్ సార్, స్క్వేర్ చేయాలి. 25/2. 25/2 అంటే 12.5 between 12 and 13. 12 and 13. 7 స్క్వేర్ అంటే 49/2 అంటే 24.5. 24, 25. 25. గుడ్ గుడ్. ఓకే, సో ఈ విధంగా గుర్తు పెట్టుకోండి. ట్రై టు రిమెంబర్ ఆల్ దిస్. మనకు చాలా టైం సేవ్ అవుతుందండి, చాలా టైం సేవ్ అవుతుంది. సో ఇంకొక డైరెక్ట్ క్వశ్చన్ అండి. ఇదివరకు టెట్లోనూ గురుకులాను మేము రాసేటప్పుడు అడిగారండి. రాసేటప్పుడు అడిగారు కూడా, మేము రాసిన ఎగ్జామ్ ఇది. నోట్, ఇఫ్ m, n are positive integers, if m, n are positive integers, then m square minus n square, 2mn, m square plus n square is a Pythagorean triplet, is always Pythagorean triplet. ఇది అడిగారండి, నాకు గుర్తున్నది. కరెక్ట్ ఎగ్జామ్ లేదు కానీ నేను రాశాను ఇది.
ఓకే, గురుకులానో టెట్లనో డిఎస్సినో అడిగారు. ఓకే, సో ఒకవేళ m కామా ఎన్ఆర్ పాజిటివ్ ఇంటీజర్స్ అయితే ఏమవుతాయండి? m² - n² 2mn m² + n² పైథాగరన్ ట్రిప్లెట్స్ అవుతాయి. ఒకవేళ ఒకవేళ if m is a positive integer, if m is a positive integer, then m² - 1 2m m² + 1 ఈజ్ ఆల్సో పైథాగరన్ ట్రిప్లెట్ అండి. ఈజ్ ఆల్సో పైథాగరన్ ట్రిప్లెట్. ఈ రెండు కూడా ఇంపార్టెంట్. ఏం లేదు సార్, ఇక్కడ n ప్లేస్ లో 1 తీసుకున్నామండి. n = 1 తీసుకుంటే m² - n² అంటే m² - 1² m² - 1. ఓకేనా, దీని నుంచి వచ్చింది. సెకండ్ వన్ అనేది మనకు ఫస్ట్ పాయింట్కి వెళ్ళే వచ్చింది. ఓకే, దీస్ ఆర్ ద జస్ట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ అండి. మన సిమిలర్ ట్రయాంగిల్స్ లో కాన్సెప్ట్ ఇది. సో ఇఫ్ యూ గో టు ద ప్రాబ్లమ్స్ చూసుకుంటే సార్ ఒక్కసారి సెకండ్ పాయింట్ చూపించండి. right. case if you miss any points, we can share this same PDF. ఈ PDF మీకు షేర్ చేస్తాం గ్రూప్ లో. ఓకే సార్. The ratio of the angles, ఇది కూడా ఇంపార్టెంట్ సార్. సార్ నేను ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మీకు డిస్కస్ చేస్తున్నాను ఇక్కడ, గుర్తుంచుకోండి. ద రేషియో ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఈస్ 1:1:2, దెన్ ద రేషియో ఆఫ్ ద సైడ్స్. మీకు మెన్సురేషన్ లో కూడా ఇది వస్తుందండి. మెన్సురేషన్ కాన్సెప్ట్ లో కూడా దీన్ని యూజ్ చేసుకొని బేస్ ప్రాబ్లం చేస్తారు. సో డైరెక్ట్ నేను చెప్తున్నానండి, సైడ్స్ 1:1:2 రేషియోలో ఉంటే సైడ్స్ వచ్చేసి 1:1:2 రేషియోలో √2 రేషియోలో ఉంటాయి. సైడ్స్ వచ్చేసి 1:1:2 రేషియోలో ఉంటాయండి. ఇది గుర్తు పెట్టుకోండి సార్. ఇప్పుడు మళ్ళీ మనకు ప్రూఫ్ అవసరం లేదు, గుర్తు పెట్టుకోండి. ఒకవేళ యాంగిల్స్, ఇది కూడా ఇంపార్టెంట్. ద రేషియో ఆఫ్ ద యాంగిల్స్ of a triangle is 1:2:3, then the ratio of the sides. Then the ratio of the sides. Then the ratio of the sides. Okay. యాంగిల్స్ 1:2:3 రేషియోలో ఉంటాయి. సైడ్స్ వచ్చేసి ఏ రేషియోలో ఉంటాయి అంటే 1:√3:2. 1:√3:2. యాంగిల్స్ అంటే ఏం లేవండి ఇక్కడ. 1:1:2 అంటే 45 degrees 90 degrees అండి. ఇక్కడ 1:2:3 అంటే 30 degrees 60 degrees 90 degrees లో ఉంటాయి రేషియో. ఓకే, ఇది నెక్స్ట్ వన్, థర్డ్ ప్రాబ్లం. ఇది చెప్పండి, మీకు ఇంతకుముందు డిస్కస్ చేసిన పాయింట్ మీదనే. థర్డ్ ప్రాబ్లం. If the sides of the triangle are 3 centimeter, 4 centimeter, 5 centimeter, then triangle ABC is, which type of triangle it is? Right Right angle. Right angle triangle అండి. Right angle triangle by using Pythagorean triplets. Fourth one, if the length of the sides of a triangle are 2 centimeter, 3 centimeter, 4 centimeter, then the triangle is. Obtuse angle triangles. ఏంటిదండి? Obtuse angle triangles. రైట్ అండి. మనము a² + b² కి రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. c² కి a² + b² కి రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం అండి. ఇందులో పెద్ద యాంగిల్ ని పెద్ద సైడ్ ని c అనుకోండి. ఎప్పుడైనా కానీ
రిమైనింగ్ రెండింటిని ఏబి అనుకోండి. ఓకే, ఫస్ట్ సెకండ్ థర్డ్ అని కాదండి, పెద్ద ఏది ఉంటే దాన్ని సి అనుకోండి. పెద్ద ట్రయాంగిల్ ఏదైతే దాన్ని సి అనుకోండి. రిమైనింగ్ రెండింటిని మనం ఇది బి అనుకుంటున్నా, ఇది ఏ అనుకుంటున్నా, కన్ఫ్యూజన్ ఉండదు. నా సి స్క్వేర్ ఈక్వల్ టు ఏంటండి 4 స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 16. అలాగే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 13. 13 13. ప్లస్ 3 స్క్వేర్ 13. ఈక్వల్ టు 13. So what is the relation? C square is less than C square is greater plus than B. A square plus B square. Plus B square. Yes, sir. C Therefore square. this is a sorry Acute angle triangle. C square పెద్దది కదండి. Yes, sir. C Yes, square sir. is greater than A square plus B square కాబట్టి this is a obtuse Obtuse, sir. angle triangle. సో ఇదండి ఇంతకుముందు చెప్పినా కదా, ఇట్లాంటి అప్పుడు మనకు సైడ్స్ ఇచ్చి ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అంటే దాన్ని చూసి చెప్పొచ్చు మనం. ఓకే, 5th వన్. ఒకవేళ ఇలా ఉంటాయి సైడ్స్ 5 సెంటీమీటర్, 6 సెంటీమీటర్, 7 సెంటీమీటర్ ఉంటాయి. Sir, పైది acute. Acute angle triangles. అక్యూట్ Yes, యాంగిల్ sir. ట్రయాంగిలే కదా. Yes, పైది acute. ఏ బి Yes, sir. Acute angle triangle, sir. సి స్క్వేర్ ఈక్వల్ టు 49. Yes, sir. A Acute. square plus B square equal to 25 plus 36 which is equal to 61. So C square is less than A square plus B square. B. Therefore triangle is acute angle triangle. అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అండి. అంటే ఇప్పుడు సి దగ్గర మనకు 90 degrees కంటే తక్కువ ఉంటుంది కదండి, యాంగిల్ సికి ఆపోజిట్ సైడ్ లో 90 degrees కంటే తక్కువ ఉంటుంది. ఓకే, 6th ప్రాబ్లం. ABC is a triangle. ABC is a triangle. PQ is a line segment. PQ is a line segment intersecting AB in P and Q, AB in P and AC in Q, AC in Q, such that PQ is parallel to BC and divides triangle ABC into two equal two parts in equal area. Then BP by AB equal to how much? Then BP by AB equal to how much? సో ఇక్కడ ఏమి ఇచ్చాడండి, క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ట్రయాంగిల్ ఏబిసి, ఒక ట్రయాంగిల్ ఏబిసి ఉందండి. ట్రయాంగిల్ ఏబిసి, ఈ ట్రయాంగిల్ ఏబిసిలో PQ అనే పాయింట్, P అనేది ఏమో AB మీద ఉంది, Q అనేది ఏమో AC మీద ఉంది. PQ ఈ రెండు ఎలా ఉన్నాయి, ఈ రెండు ఎలా ఉన్నాయి, BCకి ప్యారలల్ గా ఉన్నాయి. BCకి Sir, 1/√2, sir. సారీ 1/√2, sir. 1/√2 చూద్దామండి. Sir. చూద్దాం ఒకసారి. గుడ్ అండి, చూద్దాం. సో ఈ రెండింటికి ప్యారలల్ ఉన్నాయి కదా, వాడే ఇచ్చింది కదా. నో, వాట్ దే హావ్ గివెన్ PQ ఈస్ ప్యారలల్ టు BC. PQ ఈస్ ప్యారలల్ టు BC అండి. సో ఇక్కడ మనకు 2 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి. ఒకటి మెయిన్ ట్రయాంగిల్, ఒకటి స్మాల్ ట్రయాంగిల్. ఒకటి మెయిన్ ట్రయాంగిల్, ఒకటి స్మాల్ ట్రయాంగిల్. ఒకటి. సో ఆ 2 ట్రయాంగిల్స్ ఏంది, ట్రయాంగిల్ APQ అండ్ ట్రయాంగిల్ ABC. ట్రయాంగిల్ APQ, ట్రయాంగిల్ ABC. ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ అండి, ఈ రెండు ప్యారలల్ గా ఉన్నాయి కాబట్టి ఈ రెండు యాంగిల్స్ ఏమవుతున్నాయి, కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కదా. యాంగిల్ P ఈక్వల్ టు యాంగిల్ B, అలాగే యాంగిల్ Q ఈక్వల్ టు యాంగిల్ C కదా. ఈ రెండు కరెస్పాండింగ్ యాంగిల్సే కదా, ఈ రెండు కూడా సేమ్ ఉంటాయి, ఈ రెండు కూడా సేమ్ ఉంటాయి. అండ్ ఈ రెండు ట్రయాంగిల్లో యాంగిల్ A అనేది కామన్ కదండి. యాంగిల్ A ఈక్వల్ టు యాంగిల్ A అనేది కామన్.
కాబట్టి ఈ రెండు ట్రయాంగిల్స్ లో యాంగిల్ సిమిలారిటీ నుంచి వాట్ కెన్ ఐ సే ట్రయాంగిల్ ఏపీక్యూ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏబిసి. ట్రయాంగిల్ ఏపీక్యూ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏబిసి కదా. నెక్స్ట్ ఇచ్చిన ఈ పాయింట్కి వెళ్ళండి. పీక్యూ ఈజ్ ప్యారలల్ టు బీసీ అని, ట్రయాంగిల్ ఏపీక్యూ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏబిసి అని రాసాము. తర్వాత ఏం చేసిండు, ఏబిసి అంట దీన్ని పీక్యూ అంట ఏబిసిని 2 ఈక్వల్ ఏరియాగా డివైడ్ చేస్తుంది, 2 ఈక్వల్ ఏరియా ట్రయాంగిల్స్ లో డివైడ్ చేస్తుంది. అంటే ట్రయాంగిల్ ఏపీక్యూ, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏపీక్యూ ఈజ్ హాఫ్ ఆఫ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి కదా, హాఫ్ ఆఫ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. సో దీని నుంచి మనం ఏం రాయొచ్చు, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏపీక్యూ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈక్వల్ టు 1/2 కదా. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈక్వల్ టు 1/2 కదండి. సో సిమిలర్ ట్రయాంగిల్స్ లో ఈ రెండు సిమిలర్ గా ఉన్నాయి, ఏబిసి అండ్ ఏపీక్యూ అనేది ఏబిసి అనేది సిమిలర్ గా ఉన్నాయి. సో వాట్ అబౌట్ ద రిలేషన్ బిట్వీన్ ద సైడ్స్ అండ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్స్? రేషియో. స్క్వేర్స్. అవునండి. ద ఏరియాస్ ఆర్ ప్రపోర్షనల్ టు ద కరెస్పాండింగ్ సైడ్స్ కదా, ద స్క్వేర్ ఆఫ్ కరెస్పాండింగ్ సైడ్స్ కదా. ఇన్ సిమిలర్ ట్రయాంగిల్స్ the areas are proportional to the squares of the corresponding sides. So ఆ కాన్సెప్ట్ ని యూజ్ చేసుకొని AP square by AB square, AP square by AB square equal to 1/2 తీసుకోవచ్చు కదా. సో AP by AB ఈక్వల్ టు 1/√2 కదండి. AP by AB ఈక్వల్ టు 1/√2 కదా. సార్ ఇదేనా మీరు చెప్పిన ఆన్సర్? ఎస్ సార్, 1/√2 సార్. రైట్ అండి. కాకుండా ఇక్కడ మన క్వశ్చన్ లో ఏపీ అడిగాడా బీపీ అడిగాడా? బీపీ సార్, బీపీ బై బీపీ కదా. సో చూడండి, ఏపీ అనేది 1 పార్ట్ అండి, ఏపీ అనేది 1 పార్ట్. టోటల్ ఏబి అనేది ఎన్ని పార్ట్స్ ఉంది, √2 పార్ట్స్ ఉంది. రేషియో అంటే పార్ట్సే కదండి, ఏపీ బై ఏబి అంటే నథింగ్ బట్ ఏపీ ఈజ్ టు ఏబి కదా. రేషియో అనేది పార్ట్స్ అండి. ఏపీ అనేది 1 పార్ట్ ఉంటే ఏబి టోటల్ √2 పార్ట్ ఉందండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 1 పార్ట్, ఈ టోటల్ √2 పార్ట్స్. సో ఈ చిన్న పీస్ ఎన్ని పార్ట్స్ ఉంటుందండి? √2 - 1. √2 - 1 పార్ట్స్ ఉంటుంది. ఈ చిన్న పీస్ ఏముంటుంది, √2 - 1. సో చిన్న పీస్ అంటే ఏంది, పీబీ. పీబీ బై మన క్వశ్చన్ లో ఏమడిగాడు, పీబీ బై ఏబీ కదా, ఆర్ బీబీ బై √2 - 1/√2. అవును సార్. ఏబీ ఈక్వల్ టు √2 - 1/√2. దట్స్ ఇట్. √2 - 1/√2 ఎలాగైనా అడగొచ్చు అండి. ఏబీ బై పీబీ అడగొచ్చు, ఏబీ బై పీబీ అడగొచ్చు, ఎలాగైనా అడగొచ్చు. దిస్ ఈస్ ద ప్రొసీజర్. ఓకే, నెక్స్ట్ 7th ప్రాబ్లం. The ratio of the find the ratio of the area of equilateral triangles. Equilateral triangles described on the side and described on the diagonal of a square. Diagonal of a square అండి. ఒక చతురస్ర భుజంపై నిర్మించిన సమబాహు త్రిభుజ వైశాల్యము మరియు కర్ణంపై నిర్మించిన సమబాహు త్రిభుజ వైశాల్యాల నిష్పత్తి అండి. ఒక చతురస్ర కర్ణంపై నిర్మించిన సమబాహు త్రిభుజ వైశాల్యం. ఇక్కడ ఏంటంటండి, స్క్వేర్ ఉంది, స్క్వేర్ ఉన్నది. ఈ స్క్వేర్ లో ఇది డయాగ్నల్ కదా, ఈ స్క్వేర్ లో ఈ డయాగ్నల్ లెంత్ తోటి ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ని ఫామ్ చేయండి. అలాగే ఈ సైడ్ లెంత్ తోటి ఇంకొక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ని ఫామ్ చేయండి. సార్ 1:2 సార్.
1:2 ఎగ్జాక్ట్లీ 1:2 సార్. 1:2 రైట్ అండి. సో ఈ త్రిభుజ వైశాల్యం ఈ త్రిభుజ వైశాల్యం ఈ త్రిభుజ వైశాల్యాల నిష్పత్తి అండి. ఇప్పుడు లెంత్ ఆఫ్ ద సైడ్, ఒకవేళ సైడ్ స్క్వేర్ సైడ్ లెంత్ ఏ ఉంటే వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద డయాగ్నల్? √2a కదండి. సో ఇప్పుడు చూడండి, ఇది ఏ అయితే ఏనే కదా, ఇది ఏనే అవుతుంది, ఇది √2aనే అవుతుంది, ఇది √2aనే అవుతుంది, ఇది ఏ ఇది ఏ. ఇప్పుడు చూడండి నెక్స్ట్, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ దిస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్? √3/4 into a square. a square is to what is the area of this right angle triangle? √3/4 2a square. √2a whole square అండి. √2a whole square. Why? Because length ఎంత √2a కదా, √2a whole square. √3/4 a square is to √3/4 into √2 square అంటే 2 into a square, 2 into a square. సో √3/4 పోతుంది, a square కి a square క్యాన్సిల్ అవుతుంది, రిమైనింగ్ ఏముంటుందండి? 1:2 రేషియో. బట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఇలాంటి ప్రాబ్లమ్స్ లో రేషియోలో ఫస్ట్ ఏం అడుగుతున్నాడు? సైడ్ అడుగుతున్నాడు, తర్వాత డయాగ్నల్ అడుగుతున్నాడు. ఒకవేళ ఇక్కడ డయాగ్నల్ అడిగి ఇక్కడ సైడ్ అడిగితే రేషియో ఏమవుతుంది? 2:1. 2:1. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ లో ఇట్లాంటి కాడ మనం మిస్టేక్ చేస్తామండి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మిస్టేక్ చేస్తాం. ఆన్సర్ వస్తుంది బట్ రేషియో రాయడం ఫస్ట్ ఇది అని అట్లాంటి కాడ ఆన్సర్ ఉంటుంది మనకు. ఆప్షన్ లో 1:2 ఉంటుంది, 2:1 కూడా ఉంటుంది, 1:2 రేషియో ఉంటుంది, 2:1 రేషియో ఉంటుంది. మనం జస్ట్ 1:2 రేషియో పెడతాం. బట్ ఇక్కడ ఏం అడిగిండు? ఇక్కడ డయాగ్నల్ మెన్షన్ చేసిండా, సైడ్ మెన్షన్ చేసిండా అనేది ఒకసారి చెక్ చేసుకోండి అంతే. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం 8th one. In triangle ABC, angle B equal to 120 degrees and AM is perpendicular to BC. Then option A, AC square equal to AB square plus BC square minus 2PM into BC. Option B, AC square equal to AB square plus BC square plus, AC square equal to AB square plus BC square plus BM into BC. Option C, AC square equal to AB square plus BC square minus AB into BC. Option D, none. Option D, none. అదర్వైజ్ ఇలా రాసుకుందాం, నన్ను బదులు ఇలా రాసుకుందాం. AC square equal to AB square plus BC square, ఇక్కడ మైనస్ AB ఇంటూ BC. చూడండి, సో ఇక్కడ మనము ఫస్ట్ చూడండి, చెప్తారా? ఆన్సర్ చెప్తారా? బి సార్. ఆప్షన్ బి సార్. చూద్దాం. ఆప్షన్ బి అన్నారు కదా, చూద్దామండి. సో ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్? అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనకు ఇంతకుముందు చూసామండి, AC స్క్వేర్ ఈక్వల్ టు, ఇంతకుముందు చూసాం కదా, AB square plus BC ప్లస్ ఎం BC స్క్వేర్ ప్లస్ 2BM into BC. సో ఇప్పుడు నెగిటివ్ ఉన్నవి మనకు అసలు దీంతో పనే లేదు. మనకు ఆప్షన్ ఏ, ఆప్షన్ డిని తీసేయచ్చు. ఇక రిమైనింగ్ ఏముందండి? ఆప్షన్ బి, ఆప్షన్ సి. సో చూడండి, ఇక్కడ మనకు 2BM into BC, బట్ ఆప్షన్ బి ఏముంది? 2 లేదు కదండి. సో ఆప్షన్ సి ఈజ్ ద రిమైనింగ్, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్.
సో ఇలా కాకుండా మనం డైరెక్ట్ చేయాలి. డైరెక్ట్ చేయాలంటే ఏ బి సి. సో దీనికి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేయండి. ఏం కదా, ఇది ఎంత అండి? 90 డిగ్రీస్. యాంగిల్ బి ఎంత ఇచ్చిండండి? 120 డిగ్రీస్. సో ఇదేమవుతుంది? 60 డిగ్రీస్ కదా. సో 30 యాంగిల్ ఏ ఏమవుతుంది? 30 డిగ్రీస్ కదా. సో ఇక్కడ యాంగిల్స్ ఏ రేషియోలో ఉన్నాయండి? 1:2:3 1:2:3. యాంగిల్స్ 1:2:3 రేషియోలో ఉంటే సైడ్స్ ఏ రేషియోలో ఉంటాయి? 1:3:2 కదా. అంటే 30 డిగ్రీస్ కి ఆపోజిట్ ఉన్న సైడ్ కంటే 90 డిగ్రీస్ కి ఆపోజిట్ ఉన్న సైడ్ డబుల్ ఉంటుందా ఉండదా? అవును కదండి. సో చూడండి, ఇక్కడ పెద్దది ఏంది? ఇదే కదా. 90 డిగ్రీస్ కి ఆపోజిట్ ఉన్న సైడ్ అనేది 30 డిగ్రీస్ కి ఆపోజిట్ ఉన్న సైడ్ కంటే పెద్దది, దీనికి డబల్ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, 30 డిగ్రీస్ కి ఆపోజిట్ ఉన్న సైడ్ ఏది? ఎంబి. 90 డిగ్రీస్ కి ఆపోజిట్ ఉన్న సైడ్ ఏబి. సో ఈ 30 డిగ్రీస్ కంటే ఏబి అనేది డబల్ ఉంటుంది కదండి. సో 2MB ఈక్వల్ టు ఏబి. సో ఈ 2MB ప్లేస్ లో నేనేం రాసుకోవచ్చు? ఏబి రాసుకోవచ్చు. ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ ఏబి ఇంటూ బీసీ. ఇదండి, దిస్ ఈస్ ద ప్రొసీజర్. క్లియరా? సో నెక్స్ట్ ప్రాబ్లం అండి, 9th ప్రాబ్లం. అర్థమైంది కదా సార్ అందరికి? Shall I go with the next problem? Yes, sir. Okay, sir. Right. In triangle ABC, angle B equal to 90 degrees, comma, AP and CQ. And AP and CQ are medians. If AP equal to 5, CQ equal to √40, then AC equal to how much? దీని డయాగ్రామ్ డ్రా చేద్దామండి. సో ఏబిసిలో యాంగిల్ బి అనేది 90 డిగ్రీస్ అవుతుందంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఏపీ అండ్ సిక్యూ ఆర్ ద మీడియన్స్. ఏపీ అనేది మీడియన్, దిస్ ఈస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ. సిక్యూ ఆర్ ద మీడియన్స్. దెన్ మనకి ఏం లెంత్ కావాలండి? ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇంకా ఏపీ ఈక్వల్ టు 5 ఇచ్చిండు, సిక్యూ ఈక్వల్ టు √40 ఇచ్చిండు. ఏ లెంత్ కనుక్కోమన్నాడు? ఏసీ లెంత్ కనుక్కోమన్నాడు. ఇది డైరెక్ట్ ఒక ఫార్ములా ఉంటుందండి, రాసుకోండి ఫార్ములా. ఒకవేళ మనం దీన్ని జాయిన్ చేస్తే పీక్యూని జాయిన్ చేస్తే కనిపించట్లేదా? సరే, ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి, AP, CQ are the medians. Then 4 into AP square plus CQ square equal to 5AC square. Okay, in a right angle triangle ABC, AP, CQ are medians. Then 4AP square equal to 4 into AP square plus CQ square equal to 5AC square. ఆర్ ఇంకో తీరుగా కూడా రాసుకోవచ్చు మనం. ఏపీ స్క్వేర్ ప్లస్ సిక్యూ స్క్వేర్ ఈక్వల్ టు PQ square plus AC square. These two are the important side. So by using this formula, we are going to solve this only. మనకి ఏమేం తెలుసు? AP తెలుసు, CQ తెలుసు కదా. సో we are using the first one. సో ఏముంది ఫస్ట్ వన్? 4 into AP square plus CQ square equal to 5 AC square. So 4 into AP square అంటే ఎంత? 5 సార్. AP square అంటే 25 సార్. 25 plus CQ square అంటే 40. 40. Right?
ఈక్వల్ టు 5 ఇంటూ ఏసీ స్క్వేర్ అండి. 5 ఇంటూ ఏసీ స్క్వేర్. సో 4 ఇంటూ 65 ఈక్వల్ టు 5 ఇంటూ ఏసీ స్క్వేర్. సో ఏమవుతుంది ఇది? 5 1 జా 5, 5 13 జా. సో 4 ఇంటూ 13. 2 root 13 sir. ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. మనకు కావాల్సింది ఏసీనే కదండి. ఏసీ ఈక్వల్ టు 2 రూట్ 13. 2 root ఏసీ ఈక్వల్ టు 2 రూట్ 13. ఇది ఫార్ములా అండి. ఇది రాసుకొని పెట్టుకోండి ఫార్ములాస్ దగ్గర. ఇది రాసుకొని పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక చిన్న క్వశ్చన్ ఇస్తాండి, ఇమీడియట్ గా చేయండి. బేసిక్ క్వశ్చన్ ఇది. క్వశ్చన్ నెంబర్ 10 sir. 10th క్వశ్చన్ కదా. ట్రయాంగిల్ ఏబిసి. Triangle ABC is similar to triangle PQR if AB equal to 3.6 centimeter, okay, otherwise 3.6, PQ equal to 2.4, PR equal to 5.4, then AC equal to how much? Quick గా చేయండి సార్ ఆన్సర్. బేసిక్ క్వశ్చన్ అండి, బేసిక్ క్వశ్చన్. మీరు ఇది చేస్తుండనే నేను ఇంకొక క్వశ్చన్ రాస్తున్నాను. ఇది చేయండి సార్, ఆన్సర్ చేయండి 10th. ఎయిట్ పాయింట్ వన్ సార్. 8.1 చూద్దామండి అందరిని. ఇంకొక ఆన్సర్ రానివ్వండి. 8.1 sir. 8.1 నేనండి. సో అందరికి సేమ్ వచ్చిందా? ఎస్ సార్. సో ఆన్సర్ ఈజ్ 8.1 అండి, కరెక్ట్. ఆన్సర్ ఈజ్ 8.1. సో నెక్స్ట్ క్వశ్చన్. Triangle ABC is similar to triangle PQR. And if AB equal to 6, BC equal to 4, AC equal to 8, and PR equal to 6. సో ఏమి ఇచ్చిండండి? రెండు ట్రయాంగిల్స్ ఇచ్చేయండి. ABC, PQR. ఈ రెండు ఎలా ఉన్నాయంట? సిమిలర్ ఉన్నాయి. AB 6 ఇచ్చిండు, BC 4 ఇచ్చిండు, AC 8 ఇచ్చిండు, PR 6 ఇచ్చిండు. సో మనం ఏంది? ఈ రెండింటిని యాడ్ చేయాలి. PQ ప్లస్ QR కనుక్కోవాలి. PQ ప్లస్ QR కనుక్కోవాలి. సో ట్రయాంగిల్ ABC ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ PQR కదా. ట్రయాంగిల్ ABC ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ PQR. సో రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతున్నాయంటే ఆటోమేటిక్గా ఇలా రాదు. PQ ప్లస్ QR కదా, ఫస్ట్ మనది రాద్దాం కావాల్సింది. ట్రయాంగిల్ PQR ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ABC కదా. సో కరెస్పాండింగ్ సైడ్స్ ఏ రేషియోలో ఉంటాయి? ప్రపోర్షనల్గా ఉంటాయి కదా. PQ బై AB ఈక్వల్ టు QR బై BC ఈక్వల్ టు PR బై AC. PR బై AC. ఇప్పుడు దీన్ని నేను ఏం రాసుకోవచ్చండి? PQ ప్లస్ QR బై 7.5 B sir. ప్లస్ BC. ఎంతండి? 7.5 sir. రైట్ అండి. PR బై AC. చూడండి, మనకు రేషియో అండ్ కాన్సెప్ట్లో ఒక ఫార్ములా ఉంటుందండి. A బై B ఈక్వల్ టు C బై D ఈక్వల్ టు E బై F అయితే, A బై B ఈక్వల్ టు C బై D ఈక్వల్ టు E బై F అయితే, A ప్లస్ C బై B ప్లస్ D ఈక్వల్ టు E బై F అవుతుందండి. మనకు రేషియోస్లో ఈ కాన్సెప్ట్ ఉంటుంది, రేషియో అండ్ ప్రపోర్షన్లో. By using this formula, I'm adding PQ plus QR by AB plus BC equal to PR by AC. So PQ plus PR. PQ plus QR by AB plus AC. AB plus BC ఎంత అండి? AB, BC. 6 plus 4 10. 10 sir. 10. 10 equal to PR ఎంత ఇచ్చిండు? 4 sir. 6 sir. 6 by 8. 8. So PQ plus QR equal to 6 by 8 into 10 కదా. 6 by 8 into 10.
2 4 జా 8 2 5 జా 10 30/4 30/4 అంటే 15/2 ఈక్వల్ టు 7.5 సో ఈ ఫార్ములా ఇది ఇంపార్టెంట్ అండి, మనకు రేషియోలో కూడా ఈ కాన్సెప్ట్ యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 12. ఒక్కసారి పైకి చేయరా సార్? ఓకే, ట్వెల్త్ ప్రాబ్లం. If O is a point in a rectangle, O is a point in a rectangle ABCD, then, and OA equal to 4, OA equal to 4 centimeter, OB equal to 8 centimeter, OC equal to 12 centimeter, then OD equal to how much? OD equal to how much? If O is a point in a rectangle ABCD and OA equal to 4 centimeter, OB equal to 8 centimeter, and OC equal to 12 centimeter, and అయితే OD ఎంత? సో ఏమి ఇచ్చిండు, ఏబిసిడి అనేది ఒక రెక్టాంగిల్ కదా, ఏబిసిడి ఇలా రాసుకోవచ్చా సార్ మనం రెక్టాంగిల్? నో సార్, ఏబిసిడి. ఎప్పుడు కూడా ఇలా రాయొద్దండి, ఇచ్చిన నేమ్ ని సీక్వెన్స్ గా రాసుకోవాలి, సైక్లిక్ గా రాసుకోవాలి. వాడు ఏ ట్రయాంగిల్ ఇస్తే ఆ ట్రయాంగిల్ ని సైక్లిక్ గా రాసుకోవాలి. మీరు ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయండి, బట్ సైక్లిక్ గా రాసుకోండి. ABCD. సో ఇక్కడ ఈ రెక్టాంగిల్లో ఓ ఎక్కడో ఉందండి, ఓ ఎక్కడో ఉంది. OA OC OB OD OA OB OC డైరెక్ట్ ఫార్ములా అండి. ఇలా ఉన్నప్పుడు OA స్క్వేర్ ప్లస్ OC స్క్వేర్ ఈక్వల్ టు OB స్క్వేర్ ప్లస్ OD స్క్వేర్. OA స్క్వేర్ ప్లస్ OC స్క్వేర్ ఈక్వల్ టు OB స్క్వేర్ ప్లస్ OD స్క్వేర్. OA ఎంత అండి? OA 4 ఇచ్చిండు, OB 8 ఇచ్చిండు, OC 12 ఇచ్చిండు. OA స్క్వేర్ అంటే 16 ప్లస్ OC స్క్వేర్ ఈక్వల్ టు OB స్క్వేర్ 64 ప్లస్ 144, 12 స్క్వేర్ అండి. సారీ, 1 సెకండ్. OC ఇచ్చారు కదా, OC ఎంత? 16 ప్లస్ 144 ఈక్వల్ టు 64 ప్లస్ OD స్క్వేర్. ఎంత అవుతుంది ఇది? 160 మైనస్ 64 ఈక్వల్ టు OD స్క్వేర్. 160 మైనస్ 64 అంటే ఎంత వస్తుంది? ఎంతండి 160 మైనస్ 64? 96. 96 ఈక్వల్ టు OD స్క్వేర్. సో OD ఎంత ఉందండి? 4√6. 4√6. 4√6. OD ఈక్వల్ టు 4/6. ఓకే, నెక్స్ట్ అండి, 13th ప్రాబ్లం. ఇది కూడా ఒక 2 సార్లు అడిగాడండి కాంపిటేటివ్లో. మీరు చేయగలుగుతారు, ఈజీనే ఉంటుంది. 2 poles of heights 6 meter, 6 meter and 11 meter stand vertically on the కూడా అవుతుండే తెలుసా, 10-15 days కూడా అయింది నేను తినము. నేను ఇంకా తొందరగా అయినా ఫస్ట్ on a క్లాస్ plain అయినా ground. క్లాస్ హాలిడేస్ అయింది. If distance between their feet is 12 meter, then the distance between their tops. చేయండి తొందరగా. their tops 13 centimeters. ఎంత వచ్చిందండి?
13 centimeters. 13 centimeter. Okay. 13 meters. Sorry, 13 meters. 13 meters. అందరికి సేమ్ వచ్చిందా? డైరెక్ట్ అండి పైథాగరన్ ట్రిప్లెట్స్ తోటి 13 meters, వచ్చేస్తుంది. sir. 13 meters, Pythagoras. పైథాగరన్ ట్రిప్లెట్స్ తోటి వచ్చేస్తుందండి 13 meters. ఆన్సర్ వచ్చేసి 13 meters. నెక్స్ట్ అండి ఇప్పుడు చెప్పేది కూడా ఇంపార్టెంట్ అండి. 2 poles of lengths (10 meters and 15 meters) are stand vertically on a plain ground. The top of the pole, the top of one pole, and the bottom of other pole tagged by a rope. Then find the height of the intersection of ropes. Intersection of ropes. Height of the intersection of ropes. ఇక్కడ ఏమి ఇచ్చిండండి? 2 పోల్స్ ఉంటాయంట. ఒక 10 centimeter, సారీ 10 meters. టెన్ మీటర్స్ 15 meters పోల్ ఉన్నాయండి. సో ఒక దాని టాప్ ఇంకొక బాటంకి కలిపారు. దీని టాప్ని దీని బాటంకి, దీని టాప్ని దీని బాటంకి జాయిన్ చేశారు. సో దిస్ ఈజ్ ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ కదండి. ఈ హైట్ కనుక్కోమన్నాడు. సో లెట్ ఇట్ బి ఏ, లెట్ ఇట్ బి బి తీసుకుంటే డైరెక్ట్ ఫార్ములా ఉంటుందండి. సొల్యూషన్ 1/h = 1/a + 1/b. 1/a + 1/b. 1/h = 1/10 + 1/15. 1/10 + 1/15. ఎల్సిఎం సేమ్ వస్తుంది. 10, 15 ఎల్సిఎం ఎంత అండి? 30. సో 3 + 2 which is equal to 5/30. సో 1/h = ఏమవుతుందండి? 1/6. h = ఏమవుతుంది? 6 meter అవుతుంది. h = ఏమవుతుంది? 6 meter. సో ద పాయింట్ ఆఫ్ హైట్ ఆఫ్ ద ఇంటర్సెక్షన్ పాయింట్ ఏమవుతుంది? 6 meters అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. 15th ప్రాబ్లం అండి. ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి ఇది. మనకు రైట్ యాంగిల్ థీరం చెప్పాం కదా స్టార్టింగ్ క్లాస్ లో, దాని మీద ఉంటుంది. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి Last question. angle A = 90 degrees. AD is perpendicular to BC. If AD = 6, BD = 4, then BC = how much? Sorry for the interruption, sir. ఇది homework చేయండి సార్. నెక్స్ట్ సెషన్ ఒక 10 minutes బ్రేక్ ఇచ్చేసి క్లాస్ లాస్ట్. ఓకే సార్, నో ప్రాబ్లం. లాస్ట్ క్వశ్చన్ ఇది హోంవర్క్ చేయండి. మనకి ఇది రైట్ యాంగిల్ థీరం ఉంది కదండి, కోణ సమద్విఖండన లంబకోణ సమద్విఖండన రేఖా సిద్ధాంతం, అది యూజ్ చేసి చేయాలండి. ABC. సో డి అనేది పర్పెండిక్యులర్ అండి. డి అనేది పర్పెండిక్యులర్. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? బీసీ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఏమి ఇచ్చిండు? 8 × 6, AD 6 ఇచ్చిండు, BD = 4 ఇచ్చిండండి. ఈ లెంత్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ క్లాస్ అండి. దీంతో మనం సిమిలర్ ట్రయాంగిల్స్ అయిపోయినాయి. సో నెక్స్ట్ మనం క్వాడ్రిలేటరల్స్ స్టార్ట్ చేద్దామండి. నెక్స్ట్ టుమారో వి విల్ స్టార్ట్ ద క్వాడ్రిలేటరల్స్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా సార్ ఇందులో? Feel free to ask any clarification regarding to this topic. Very nice session.
ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి నన్ను.